స్వప్నం ఒంటికి దుమ్ము దూరే అంటకుండా కొబ్బరి పెంకులు గుచ్చుకోకుండా ఉండటం కోసం గుడి చుట్టూ పువ్వులు చెల్లావు. మరి స్వప్నం ఎంత డీప్ గా లవ్ చేసేవాడివి, ఆ విషయం తనతో డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. చెప్పాలంటే భయం వేసి లెటర్ రాశారా? ఇవ్వాలంటే భయం వేసి పాకెట్ లో పెట్టుకున్నావు. ఏం చేస్తావరా? చూస్తూ ఉండు. మై డియర్ శ్రీ జ్ఞానపి సునాంబా, నీకొకటి తెచ్చా. దైవ సామానులైన సామాన్లేమిట్రా? సామానులు కాదు సార్, సమానులైన అని. సీగాన పెసునాంబకి శ్రీ జ్ఞాన ప్రసూనాంబకి. నేను క్షమము క్షమము కాదు సార్, క్షేమము. ఓహో, నువ్వు కులటేనా? కులటేమిట్రా? కులట కాదు సార్, కులాసా అని అర్థం. ఓహో, నువ్వు బగుంతావు, నేను బగుంతానా? నువ్వు బాగుంటావు, నేను బాగున్నానా అని. నేను నిన్ను లవ్ చేతనాను, నువ్వు నన్ను లవ్ చేతనావా అంటే? అర్థమైంది. నాతో పర్కు కొత్తావా? పర్కు కాదు సార్, పార్కు, ఉడా పార్కు. మీ నాన్న ఓ గడిద. గాడిద, డాంకీ. మీ నాన్నకి మసక కొట్టి సినిమా కొత్తావా? చెనక్కాయలు తెత్తావా? ఇంటర్వెల్ లో తింటానికి సార్. నువ్వు ఉత్తరం రాయి, నీకు నా మొదలు కాదు సార్, ముద్దులు, స్వీట్ కిసెస్. ఉంటాను ప్రేమతో నీ బబులు. నీ వయసు ఎంతరా? జస్ట్ 30 years సార్. దీని వయసు ఎంత అనుకుంటున్నావు? by 5 అంటే 6 ఏళ్ళు అన్నమాట. కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్? నేను దీని బాబుని కాబట్టి. ఒరేయ్, నువ్వు నా కూతురికి లవ్ లెటర్ రాసినందుకు ఫీల్ అవటం లేదురా. తెలుగు మాస్టర్ అయిన నా కూతురికే తెలుగులో పచ్చిబూతులు రాసినందుకు ఫీల్ అంకుల్ నచ్చాడు. ఆహా, ఇది తొలి ప్రేమ. కుచ్చు కుచ్చు హోతా హై. ఓ నాయనా, బట్ట తలవాడైనా పిచ్చ గుద్దులు